హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కటింగ్ చూసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ షర్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసే ముందు ఇలా పట్టీ తోముకోవాలి. పట్టీ కాలరు రెండు తోముకోవాలి. ఎలా తోమాలో చూడండి. ఫస్ట్ ఇలా ఈ చిట్కా వరకు ఇలా పట్టీ పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్కు ఇలా పట్టీ పెట్టి తోముకోవాలన్నమాట. ఫస్ట్ మనం షర్ట్ స్టిచ్చింగ్ చేయాలంటే చెప్తా. ఇలా ఇట్లా మడుచుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పట్టీ వరకు ఇట్లా లెవెల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా తోముకోవాలన్నమాట. ఫస్ట్ పట్టీ మిందికి ఇలా ఫోల్డ్ చేసి తోమేయాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇది లెఫ్ట్ ఫ్రంట్ అనమాట. ఇది లెఫ్ట్ పాకెట్ది. ఇలా తోముకొని స్టిచ్చింగ్ వేస్తాం, చూపిస్తా. ఇప్పుడు కాలర్ తోముకోవాలి ఫ్రెండ్స్. కాలరు కప్పులు ఇలా వేస్ట్ పీస్ తీసుకొని ఫస్ట్ ఇట్లా పీస్ తోముకోవాలన్నమాట. తోముకొని ఫస్ట్ ఇలా కాలర్ పెట్టాల. నన్ను చాలామంది అడిగినారు ఫ్రెండ్స్, కాలర్ కటింగ్ పెట్టుకొని. అట్లేం వద్దు, రెడీమేడ్ కాలర్లు దొరుకుతాయి అనమాట. రెడీమేడ్ కాలర్లు తెచ్చుకొని మనం ఏ సైజు వేస్తామో ఆ సైజు కట్ చేసుకొని 16 ఇంచులు దొరుకుతుంది, 15 ఇంచులు దొరుకుతుంది, ఏ సైజు అని దొరుకుతుంది. మనం ఇది 16 ఇంచులు వేస్తున్నాము కాలరు. 16 ఇంచులు కాలర్ తెచ్చుకొని ఈ మాదిరి మనము ఐరన్ చేసేయాలన్నమాట. అతుక్కునేస్తుంది, మైనం ఉంటుంది దీనికి. అతుక్కునేసి ఈ మాదిరి ఫస్ట్ ఇలా తోముకోవాలన్నమాట. నీట్గా ఇది బాగా గమ్ము కరుచుకునేంత వరకు తోముకోవాలన్నమాట. ఇలా తోముకొని మళ్ళా ఇలా స్టిప్స్ కట్ చేసుకోవాలన్నమాట. కాలర్కు స్టిప్ ఉంటే ఇలా ఉంటే స్టిప్ బాగుంటుంది అనమాట. ఈ పక్క ఇలా ఈ మాదిరి మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మాదిరి కట్ చేసుకొని ఈ మాదిరి తోమేయాలన్నమాట. గమ్ ఉంటుంది, ఖర్చుకునేస్తుంది. ఇలా ఈ పక్క ఆ పక్క ఎలా పెట్టామో అలా ఈ పక్క పెట్టాలి. ఇలా కాలర్ తోమేసినాము. ఇప్పుడు నెక్ బ్యాండ్ ఇలా ఇంత డిఫరెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని నెక్ బ్యాండ్ మనము తోమాలన్నమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళు ఎవరు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ నెక్ బ్యాండ్ మనం స్టిచ్చింగ్ చేసేదానికి కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. వంగేదానికి, పీస్ వంగేదానికి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడి నుండి ఈ క్యాన్వాస్ లెవెల్కు పీస్ మర్చుకుంటూ ఐరన్ చేయాలన్నమాట. ఇలా క్యాన్వాస్ లెవెల్కు మనం స్టిచ్చింగ్ చేయడానికి జిల్లీలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఓకేనా. ఇప్పుడు కాలర్ తోమేసినాము, షర్ట్ ఫ్రంట్కు పట్టీ తోమేసినాము. ఇప్పుడు కప్పులు తోమాలన్నమాట. కప్పులు ఈ మాదిరి ఏ సైడ్లో అయినా కానీ మన పీస్ ఉండే పక్క ఇలా ఉల్టాలో తోముకోవాలన్నమాట. ఇలా పీస్ తీసుకొని ఇలా ఇక్కడ ఒక కప్పు, ఈ సైడ్ ఒక కప్పు.
పాజ్ చేయి. ఇలా తోముకోవాలన్నమాట. గమ్ము బాగా ఖర్చుకునేంత వరకు తోమాలన్నమాట. గమ్ము కప్పులు కాలర్కు అంతే, కప్పులకు అంతే. ఇప్పుడు ఇట్లా మళ్ళీంచుకొని ఈ స్ట్రైట్ సైడ్ ఏం చేయాలా, ఇట్లా ఫోల్డ్ చేయాలి. స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా జిల్లీలు లేకుండా వస్తుందన్నమాట. ఇలా చేసి ఈ స్ట్రైట్ పక్క అంతే ఫ్రెండ్స్. కప్పులు, కాలరు, మళ్ళా పట్టి, ఫ్రంట్ పట్టి చూడండి ఇలా తోముకొని ఇంకా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా మనం ఫ్రంట్ తోముకున్నాం కదా, ఈ ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కరెక్ట్గా ఒక ఇంచి ఓటంకాలు ఇంచి లెవెల్లో స్టిచ్చింగ్ వేసేది. ఫస్ట్ ఇట్లా ఒక స్టిచ్చింగ్ వేసి మళ్ళీ ఈ పక్క సైడ్ ఇంటి ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఇది ఫ్రంట్ అన్నమాట, లెఫ్ట్ ఫ్రంట్. మనం ఫస్ట్ ఐరన్ చేసినాం ఫ్రంట్, ఇక్కడ పట్టి పెట్టి క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసినాం కాబట్టి ఇట్లా మడిసేసినాం. ఇప్పుడు ఇట్లా మళ్ళించుకొని సీదాలో ఈ పక్క స్టిచ్చింగ్, ఏడవ స్టిచ్చింగ్, 2 స్టిచ్చింగ్లు వేసేయాలి అనమాట. వేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాకెట్ వేయాలి అనమాట. జేవి ఈ షర్ట్ 28 ఇంచులు పొడుగు ఉంది షర్ట్. ఇది 28 ఇంచుల పొడుగు షర్టుకు మనం ఎంత వేయాలా, 8.5లో ఒక పాయింట్ తక్కువ, 8.5లో లెంత్లో మనము పైనుంటి ఫ్రంట్ పైనుంటి 8.5కు ఒక పాయింట్ తక్కువ ఇచ్చి వేయాలన్నమాట. చూడండి ఇలా మడుచుకోవాలా. ఇది లెవెల్ చేసుకుంటే ఇలా చక్కగా వస్తుంది అనమాట. ఈ రెండు ఇట్లా లెవెల్ పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేయిన తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచీలు పెట్టాలి పాకెట్కు. ఫ్రంట్ ఇక్కడి నుంచి ఫ్రంట్ ఈ లాస్ట్ నుండి 2 ఇంచీలు పెట్టాలి. 2 ఇంచీలు అద్దులో వేయాలన్నమాట. పాకెట్ 2 ఇంచీలు ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట. ఈ సైజుకు 5.25 ఇంచి పాకెట్ వేయాలన్నమాట. జేవి 5.25 ఇంచి ఇట్లా, ఈ 5.25 మధ్యలో 1/2 ఇంచి ఎక్కువ ఇచ్చాలన్నమాట. 5.75 వేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనము లైన్ సెట్ చేయాలన్నమాట. లైన్ సెట్ చేయాలంటే మనము ఇలా పీస్ తీసుకొని చూసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇట్లా లైన్లు ఇట్లా సెట్ చేసుకొని ఖాళీ పీస్ తీసుకొని యాటికి వస్తుందో 2 ఇంచీలు ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మార్క్ చేసుకొని మళ్ళీ ఇలా అడ్డం మార్క్ వేసుకోవాలి. మనం యాటికి 8.5కు మార్క్ అయినామో వాటికి మళ్ళా 7 మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట మెజర్మెంట్. ఇక్కడ ఫోల్డ్ చేసుకునేది ఇట్లా వీటికి వస్తుంది అనమాట. మన పాకెట్ ఆడ వీటికి వస్తే మనకు లైన్లు సెట్ అవుతాయి. ఇప్పుడు మనకు 7 వచ్చింది, 7 అయినాం. 7 ఫోల్డ్ చేయాలి అనమాట. ఇట్లా లైన్ సెట్ చేస్తేనే మనకు షర్ట్ చూసేదానికి బాగుంటుంది అనమాట. ఇలా ఇప్పుడు ఏం చేయాలా, కట్ చేసేయాలి. ఆ లైన్ ఇసిపెట్టి మనం అటు ఫోల్డ్ చేస్తామో అటు కట్ చేసి మనం పాకెట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మామూలుగా అయితే ఇది మడిచేసి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టేస్తే అయిపోయాయన్నమాట. దీనికి అట్లా లేకుండా నేను క్యాన్వాస్ రెడీ చేసినాను అనమాట. కొంచెం మోడల్గా ఉంటుందని చెప్పి నేను క్రాస్లో వేస్తాను అనమాట. అప్పుడు ఏం చేయాలా, ఈ ఫోల్డింగ్ కాటింటే 1/4 ఇంచు వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఇట్లా పట్టీ కట్టాలంటే ఇప్పుడు నేను పట్టీ కడతానండి. చూడండి, ఇప్పుడు ఉల్టాలో నుండి ఇలా సీదా లేక మళ్ళీ ఇచ్చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలా, ఈ పాకెట్ ఉల్టా లేక వేసుకోవాలా. ఇలా ఉల్టాకి వేసుకొని మనం ఫోల్డింగ్ చేసిందా ఆన్నే స్టిచ్చింగ్ రావాలి.
ఇలా నేను క్యాన్వాస్ వేస్తాను అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈడ ఫ్రంట్కి ఇట్లా క్రాష్లో మనం వేస్తే పాకెట్ చూసేదానికి అంగుగా ఉంటుందని నేను ఇలా చేస్తాను అనమాట. మామూలుగా అయితే ఇట్లా ఇట్లా వెనక్కి మడిచేసి మనం పాకెట్ వేయచ్చు, ఇంకా ఈజీ అనమాట. ఇలా సైడు స్టిచ్చింగ్ వేసేయాల. మళ్ళీ ఈ క్యాన్వాస్ కాటికి ఫోల్డ్ చేసినాం ముందుగానే మనము తోముకున్నాం. మళ్ళీ వాటికి మనము స్టిచ్చింగ్ చేసేయాలి. మడిచేసి ఫోల్డ్ చేసి ఇలా ఇలా అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలి. వాటినింటి మార్క్ వేసుకున్నాము, ఈ మార్క్ వేసినాము. 5 అంకాల నుంచి పెట్టుకోవాలన్నమాట. మార్క్ వేసి ఏడ మనం పెద్ద నెంబర్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పేసేదానికి పెద్ద నెంబర్ పెట్టుకొని ఇది ఎగస్ట్రా కట్ చేసేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 5.25 అంటే 5 అంకాలు, 5.25 పాకెట్ వేయాలి ఈ సైజుకు. ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి 5 అంకాలు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మర్త వేసుకొని ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ 5 అంకాలు, ఇక్కడ 5 అంకాలు పెట్టి ఇప్పుడు ఈ సైడ్ కూడా 5 అంకాలే పెట్టాలన్నమాట. 5 అంకాలు పెట్టి ఈ సెంటర్లో మటుకు 1/2 ఇంచ్ ఎక్కించాల, 5.25 అట్లా. ఇప్పుడు ఏం చేయాల, పాకెట్ వేసే విధానం అనమాట. ఇప్పుడు సెంటర్కు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనము 5 అంకాలు పెట్టినాం, 5.25 పెట్టినాం కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. క్రాస్ ఈ 5.25 కాటికి ఇలా మళ్ళీ చిన్న మర్త పెట్టుకొని ఇట్లా క్రాస్ ఇట్లా. ఇప్పుడు ఏం చేయాలి, మనము పెద్ద నెంబర్ పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఈ మాదిరి రెడీ అవుతుంది అనమాట పాకెట్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలన్నమాట. మళ్ళీ పాకెట్ అయిన తర్వాత ఈ స్టిచ్చింగ్, ఈ పెద్ద స్టిచ్చింగ్ అయినా ఈ స్టిచ్చింగ్ ఇప్పేదనమాట మళ్ళా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫ్రంట్కు మార్క్ వేసినాము, 8.5లో వేసినాము, ఓ పాయింట్ తక్కువ. మనము ఏం చేయాలా, ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లైన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అట్లా సెట్ చేసుకొని కుట్టాలన్నమాట. ఈడ ఓ పాయింట్ కాడ పెట్టుకొని రబ్ చేయాలి ఫస్ట్. ఈ నింటి మనము స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పట్టి కాటింటి మళ్ళీ కింది నింటి చేయకూడదు. మళ్ళీ లైన్లో సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా
ఈడ చూసుకుంటూ రావాలన్నమాట. మనం లైన్స్ సెట్ చేసుకుంటా కుట్టుకుంటూ రావాలన్నమాట. పాకెట్ అయ్యేటప్పుడు కొంచెం నిదానంగా అయిందనమాట. లైన్ సెట్ చేయాలి కాబట్టి ఇలా తిప్పుకొని ఓ పాయింట్ కాడ మళ్ళీ ఇట్లా తిప్పుకొని రఫ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లైన్ సెట్ అయింది. చూడ కరెక్ట్గా చూడండి, ఇవి లైన్ సెట్ అయినాయి చూడండి. ఇట్లా 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 అయినాయి చూడండి. ఇట్లా కరెక్ట్గా పాకెట్ అనమాట. ఈ మాదిరి వేసేది అనమాట. ఫ్రంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో ఫ్రంట్ తీసుకోవాలా. రెండో ఫ్రంట్ అంటే ఇది గుండీలు ఫ్రంట్. గుండీలు వేస్తామే, రైట్ ఫ్రంట్ ఇది, రైట్ సైడ్ది. ఇలా ఈ చట్కా నుండి ఈ చట్కా వరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక ఇంచుతో మడిచి కుట్టేయాలి, ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఇలా ఒక ఇంచి ముక్కాలు ఇంచి లేకపోయినా ముక్కాలు ఇంచి ఎడల్పు చేసి కుట్టేయాలండి. ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది గుండీలు ఫ్రంట్, రైట్ పక్క వచ్చే ఫ్రంట్ అనమాట. రెండు ఫ్రంట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలా. బ్యాక్ తీసుకొని మనము ఇలా సీదాల బ్యాగ్ పెట్టుకోవాలి. ఇది సీదాల బ్యాగ్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఒరిజినల్ సోలరు. ఇది సీదా రెండు లోపల సీదాలు పెట్టుకొని బయట పక్క ఉల్టా వేసుకోవాలి. ఈ కింద సోలర్ అనమాట. ఇది కింద సోలర్ ఏం చేయాలి, సీదాలు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సీదా, ఇది మెయిన్ సోల్డర్ సీదా, రెండు లోపల సీదా, కింద సోల్డర్ సీదా, అంతే. ఫస్ట్ హాఫ్ కుట్టుకోవాలన్నమాట. చట్కాకి పెట్టుకొని సెంటర్కి పెట్టుకొని మనము హాఫ్ ఇంచి పట్టాల. ఇలా హాఫ్ ఇంచి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. అట్లా హాఫ్ నింటి కుట్టాలి. ఇప్పుడు ఈ హాఫ్ నింటి ఈ పక్క పూర్తి చేసేయాలి. ఎందుకంటే షోల్డరు ఒక సైడ్కు గుంజీకని ఉంటుంది అనమాట. హాఫ్ కుడితే షోల్డర్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేయాలా, ఇది ఉల్టా అనమాట. కింద సోల్డర్ మీద ఏం చేయాలా, వారింటి కుట్టేయాలన్నమాట. కింద సోల్డర్ మీద ఇట్లా ఈ సోల్డర్ మళ్ళీ సైడ్ తీసేయాల. ఈ సైడ్ ఇట్లా తీసేసి ఇట్లా పట్టుకొని ఈ సింగిల్ సోల్డర్ మాత్రమే పైకి చెయ్యాలి. కింద సోల్డర్ ఇలా ఇప్పుడు ఇట్లా తిప్పుకొని ఇప్పుడు ఇది ఒరిజినల్ అనమాట. పై సోల్డర్ ఏం చేయాల, మనం స్టిచ్చింగ్ వేయాల పై నింటి. అంటే రెండు సోల్డర్ల మీద పడేటిగా చేయాలి. అప్పుడు ఒక సోల్డర్ మీద పడేది చేసినాము. ఇప్పుడు రెండు సోల్డర్లు ఈ పక్క ఇట్లా మళ్ళీ ఇచ్చేసి పైన స్టిచ్చింగ్ వేయాలి. ఇలా వారింటి
ఇలా ఫ్రెండ్స్ ఇట్లా స్టిచ్చింగ్ వేసేది. స్టిచ్చింగ్ వేసిన పాటిని మనం ఏం చేయాలా, ఈ పై షోల్డర్ ఎంత ఉందో అంతా కట్ చేసేది. మనం కింద షోల్డర్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కట్ చేసేది అన్నమాట. కట్ చేసేయాల. ఇలా అనమాట. ఇలా మనము కట్ చేసేయాలి అనమాట. ఈ మాదిరి పై షోల్డర్ ఎట్లుంటే అట్లా కింద షోల్డర్ కట్ చేసేది. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇది పై షోల్డర్, కింద షోల్డర్ పట్టుకొని ఒక షోల్డర్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. కింద షోల్డర్ ఉల్టాలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్టా, ఆ వారికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఉల్టాలో పెట్టుకోవాలి మనము. ఉల్టాలో పెట్టుకొని చూడండి, ఉల్టాలో ఎట్లా, ఇది సీదా ఒక షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్ ఉండ, ఒక షోల్డర్ ఎన్నికి దూచేసి పై షోల్డర్ తీసుకోవాలా. ఏంటి, కింద షోల్డర్ ఒక షోల్డర్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలా, పాకెట్ లేని ఫ్రంట్ వేసుకోవాలా. ఇది ఉల్టా, ఇది ఉల్టా, సీదాలో ఫ్రంట్ పెట్టుకోవాలా. కింద బ్యాక్ షోల్డర్కు సీదాలో ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇది సీదా, ఇది ఉల్టా, ఇది సీదా. ఇది బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇలా ½ ఇంచి పట్టాల. ½ ఇంచి కన్నా కొంచెం తక్కువ పట్టేదన్నమాట. ఇలా ఇప్పుడు ఈ పాకెట్ ఉందే అది ఈ పక్క పెట్టాల, ఈ పక్క కుట్టాల. కరెక్ట్గా పట్టుకొని కుట్టాలన్నమాట. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కుట్టినాం కదా, ఈ 2 చూడండి ఇట్లుంటుంది కదా సీదా షోల్డర్, ఈ 2 ఇట్లా లోపలతో వేసి ఈ 2 ఇలా పట్టుకోవాల. ఈ 2 తోసిండి లోపలికి, ఈ 2 ఇలా పట్టుకొని లోపలిది ఈ లోపల వేసి పడకూడదు, పడకుండా లోపలితో వేసి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఉందే లెఫ్ట్ పక్క కుట్టేయాల, ఆనుకొని లెఫ్ట్ పక్క స్టిచ్చింగ్ చేయాల, రైట్ పక్క వేయకూడదు. ఇట్లా ఆనుకొని స్టిచ్చింగ్ ఆనుకొని వెళ్ళా, మళ్ళీ ఎక్కువ పట్టేయనట్లు అయిపోతుంది. ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసేది. ఇలా లెఫ్ట్ పక్క, మళ్ళీ ఈ పక్క ఓ పక్క కుట్టేసినాము, ఈ పక్క కూడా అంతే. చూడండి, ఈ షోల్డర్ తీసుకొని ఈ ఫ్రంట్ అంతా లోపలతో వేసి ఇట్లా పట్టుకోవాలా. ఇట్లా పట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ పక్కనే ఇలా కుట్టు ఆనుకొని, ఆ కుట్టుకు అనుకొని లెఫ్ట్ పక్కన ఇలా, రైట్ పక్కన వేయకూడదు. రైట్ పక్కన వేస్తే లెఫ్ట్ లోటు కనపడిపోతుంది బయట. మీకు అర్థం కావాలని చెప్పి నేను నిదానంగా కుట్టాను ఫ్రెండ్స్. ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఇట్లా కుట్టినాము, 2 ఇలా కుట్టినాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా తీసేది, ఇది ఇట్లా ఇట్లా మళ్ళీ చేసేది. మళ్ళీ చేస్తే ఏమవుతుంది చూడండి,
ఇట్లా వచ్చేస్తుంది షోల్డర్. ఆ కుట్టినంత లోపలికి వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ పక్క వారి ఈ షోల్డర్ మీద ఎలా కుట్టేసినామో ఈ పక్క కూడా అలానే కుట్టేయాలి. ఇలా ఈ పక్క అంతే. అలా ట్రేసి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈడ ఈ రెండు షోల్డర్లు రెండు ఇట్లా జాయిన్ చేయాలి, జరగకుండా జాయిన్ చేయాలి. ఏం చేయాలి, వీటిని రబ్ చేయాలి. ఇట్లా కినారి వారింటి స్టిచ్చింగ్ వేసేయాలి. రెండు షోల్డర్లు జారిపోకుండా ఇట్లా తీసేయాలి మిషన్. మళ్ళా ఈ పక్క ఈ సైడు ఆ సైడు ఇట్లని జిల్లీలు లేకుండా ఇట్లని ఈడ రెండు జాయిన్ చేసేయాలి. షోల్డర్లో మనం రెట్ట తగిలిచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా రెండు ఇలా రెండు జాయిన్ చేసేది ఫ్రెండ్స్. చూడండి. మళ్ళీ ఈ పక్క కూడా ఈ పక్క ఇట్లని రెండు షోల్డర్లు జాయిన్ చేసేది. ఇప్పుడు మనము సెంటర్ పట్టుకొని చటకా వేసుకోవాలన్నమాట. ఇలా రెండు పట్టుకొని ఇలా రెట్టలు తగిలిచ్చేదానికి ఇలా చటకా వేసుకోవాలి. ఇలా చటకా వేసుకొని ఇప్పుడు రెట్టలకు పట్టి తగిలించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఉల్టా చేద్దా నేను మర్తేస్తాను. ఇది ఉల్టా, ఇది ఉల్టా. ఇట్లా మార్కేసుకోవాలి. ఇట్లా మార్కేసుకొని ఫస్ట్ ఉల్టాలో కుట్టుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇది ఉల్టా చూడండి, ఉల్టాలో మడిచి కుట్టుకోవాలి. ఈ పక్క లెఫ్ట్ పక్క ఇలా సన్నగా ఇలా మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ దానికి ఇట్లా ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. ఈ పక్క ఎట్లా కుట్టినామో ఇదే పక్క ఇట్లా కుట్టేయాలన్నమాట. ఇప్పుడు పట్టి ఓ పక్క కుట్టేసాను అనమాట. ఇప్పుడు పట్టి కట్టాల రెట్టకు. ఇంత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత 2.75 ఇంచి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2.75 ఇంచి కట్ చేసుకొని మనము 1/2 ఇంచి లోపలికి మడిచేయాలి. పెద్ద కుట్టు పెట్టాలన్నమాట. 1/2 ఇంచి మడిచేసి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఇంకా పెద్ద నెంబర్ ఇలా 2.75 ఇంచి మనం పీస్ కట్ చేసుకోవాలి. ఎడల్పు పొడుగు వచ్చింది 9 ఇంచులు కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేస్తాం ఎక్స్ట్రా. ఇలా పెద్ద నెంబర్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సీదా ఫ్రెండ్స్. మనం ఉల్టాలో కుట్టినాం. ఇప్పుడు 1/2 ఇంచి ఇది పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట పీస్. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ నుండి 2 ఇంచుల పీస్ పెట్టుకోవాలా ఎక్స్ట్రా. చూడండి ఇట్లా చూడండి.
ఈ వీటినింటి మనకి 2 ఇంచీల పీస్ ఉండాలి, ఎందుకంటే పట్టి కట్టాలి మనము. అందుకో ఈడ ఈ ఓపెన్ కార్డ్ నుండి 1/2 ఇంచి కన్నా ఓ పాయింట్ తక్కువతో పట్టుకుంటారు వాళ్ళు. 1/4 ఇంచి పట్టండి సార్, 1/4 ఇంచి పట్టు వెళ్ళ పట్టేసి దీనికి మళ్ళీ ఆపోజిట్ మనం ఆపోజిట్ అంటే ఈ పక్క ఎట్లా కుట్టినామో అట్లా ఇలా ఇలా వేసుకోవాలన్నమాట. 1/4 ఇంచి కుట్టేస్తే లెవెల్ వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇది ఓపెన్ కట్ ఓపెన్ చేసి ఏడ మనము కొంచెం చెట్క వేసుకోవాలన్నమాట ఓపెన్ అయ్యేదానికి. ఏడ ఓపెన్ అయ్యేదానికి ఇట్లా ఇలా ఇలా చెట్క వేసుకోవాలి. ఇలా చెట్క వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా మళ్ళించుకోవాలి మళ్ళీ సేదాలకి. ఇట్లా ఈ స్టిచ్చింగ్ మీద ఫోల్డ్ చేయాలి అనమాట. ఇది స్టిచ్చింగ్లో పైన స్టిచ్చింగ్ బయట కనపడకుండా స్టిచ్చింగ్ మీదనే ఫోల్డ్ చేయాలి. మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఓపెన్ కాటికి మార్క్ వేసుకొని మనం ఈ నింటి 1 ముక్కాల నుంచి పట్టి వచ్చేట్టుగా చేసుకోవాలన్నమాట. 1 ముక్కాల నుంచి మార్క్ వేసుకొని కట్ చేసేది 1/2 ఇంచి పెట్టుకొని ఏడ కొంచెం కట్ చేసేది అనమాట ఎక్స్ట్రా పీస్. ఇప్పుడు ఏం చేయాలి, మనము మళ్ళీ ఇట్లా కట్టుకోవాలి కదా, ఈడ ఓపెన్ కాడ మనము మార్క్ వేసుకోవాలి. ఇలా ఇలా ఫ్రెండ్స్ ఇట్లా మార్కింగ్ వేసుకొని ఓపెన్ కాడి కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ ఆడ మిషన్ తిప్పుకొని ఇట్లా స్ట్రైట్గా పట్టి మీద కుట్టేది. చూడండి ఫ్రెండ్స్, ఇది రెట్ట పట్టి కట్టే విధానం అన్నమాట. చూడండి చూడండి ఈ మాదిరి వస్తుంది, ఈ మాదిరి వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. చూడండి వీటిని ఇట్లా పట్టి ఈ మాదిరి వస్తుందన్నమాట. పట్టి ఓ పట్టి కట్టేసినాం అనమాట. సేమ్ అంతే, దానికి ఎట్లా కట్టినామో దీనికి అట్టే కట్టేసినాం అనమాట. కచ్చా కట్ చేసుకొని ఈడ కొంచెం ఇట్లా ఊరికట్ కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మనం ఈ ఓపెన్ కార్డ్ తిరుక్కుంటాం మిషన్ కాబట్టి ఈడ మార్క్ వేసుకోవాలన్నమాట. ఏడు తిరుక్కొని కరెక్ట్గా ఈ 2 లెవెల్ పట్టుకోవాలన్నమాట. మనం ఎంత పెట్టినాము ఈ స్టిచ్చింగ్ కార్డ్ నుండి 1/30 పెట్టినాం. 1/30 కాడ మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మడుచుకునేదానికి. ఇప్పుడు ఇట్లా స్క్వేర్గా ఇలా వచ్చేటిగా మడుచుకోవాలన్నమాట. ఇలా 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 2వ రెట్ట కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలా, ఇప్పుడు ఇక్కడ ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. రెట్ట తగిలించాలంటే ఓవర్లాక్ వేసుకోవాలి. ఓవర్లాక్ లేని వాళ్ళు ఇట్లా మడిచి కుట్టుకుని ఇచ్చనమాట. ఇట్లా మడిచి కుట్టుకొని రెట్ట తగిలించాలి. మనకు ఓవర్లాక్ ఉంది, ఓవర్లాక్ వేస్తాం ఫ్రెండ్స్. ఇలా
ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఓవర్లాక్ వేసుకొని ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేయాలంటే రెట్ట ఏం చేయాలి చూసుకోవాలా, సరిపోతుంది ఆ సంఖ్యలో అని. ఈ చిట్కానేంటి చూడు ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది అనమాట, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ చిట్కాకి మనం లైన్ సెట్ చేయాలి. ముందే సెట్ చేయము కట్ చేయటప్పుడే. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇది బ్యాక్, ఇది బ్యాక్ పెట్టుకోవాలి ఇట్లా. ఇది సీదా రెట్ట, ఇది సీదా, లోపల సీదా పెట్టుకొని పైన ఉల్టాలో కుట్టాలి. చూడండి, ఇది ఉల్టా, ఇది సీదా, ఇది సీదా, రెండు లోపల సీదా. మనము ఇట్లా చూడు, చట్కా కూర్చుంటాను చూడు ఫ్రెండ్స్, చట్కా కూర్చుంటుంది. లైన్ సెట్ అవుతానే చూడండి, లైన్ సెట్ చేయను ముందే కటింగ్లో. హాఫ్ కుట్టుకోవాలా, హాఫ్ కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. హాఫ్ నీట్గా కుట్టుకుంటే ఇలా. మళ్ళా ఈ పక్క బ్యాక్ నుంచి హాఫ్ కుట్టేది. ఇట్లా ఫుల్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఈ నుండి డబుల్ స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. లోపల 2 స్టిచ్చింగ్ వేయించి సరిపోతుంది. ఇలా ఇంకా ఇంకో స్టిచ్చింగ్ వేస్తే హాఫ్ డబుల్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా రెట్ట టైల్ చేయండి అనమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఎంత 1/4 ఇంచి ఎడలతో ఎడంగా కొంచెం సైడ్ నుండి వెళ్ళాలన్నమాట. 1/4 ఇంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. 1/4 ఇంచి ఎడలతో సైడ్ నుండి కుట్టుకుంటారు వాళ్ళనమాట. ఇట్లా ఎక్కడ ఫ్రంట్ మీద, బ్యాక్ మీద, ఫ్రంట్ మీద, రెట్ట మీద కుట్టకూడదు, బ్యాక్ మీద, ఫ్రంట్ మీద కుట్టాలి. ఇట్లా 1/4 ఇంచి ఎడలతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ వేస్తేనే మనకు స్టైట్ బాగా అందంగా ఉంటుంది అన్నమాట. చూసేది 1/4 ఇంచి ఎడలు. ఇలా ఫ్రెండ్స్, చూడండి ఇలా 1/4 ఇంచి ఇట్లా స్టిచ్చింగ్ వేసేదన్నమాట. ఇలా ఈ పక్క ఒక రెట్ట తగిలిచేసినామన్నమాట. ఇంకో రెట్ట తగిలిద్దాం కూడా అంతే ఫ్రెండ్స్. సీదా ఇది ఓవర్లాక్ వేసినాము. ఇది సీదా, ఇది ఇట్లా ఫ్రంట్కి ఫ్రంట్. చూడండి, ఇది ఫ్రంట్, మన ఫ్రంట్, ఇది సీదా, ఇది ఉల్టా. ఇప్పుడు చట్కాకు చూసుకోవాలన్నమాట. లైన్ సెట్ అయితేనే లేదా చూడు, లైన్ సెట్ అయింది చూడండి ఫ్రెండ్స్. చట్కా చూడండి, చట్కా లైన్ సెట్ అయింది చూడండి. ఇలా 1/4 ఇంచి కుట్టుకుంటారు. అలా 1/4 ఇంచి
కాలించితో ఇచ్చుకుంటూ వచ్చి ఈ స్టిచ్చింగ్ చేయడానికి 7 కాలించి పెట్టల్లా, 7 కాలించి ఇసిపెట్టేయాలి అనమాట ఎడంగా. ఎందుకు మన పైన ఇట్లా మళ్ళించినప్పుడు స్టిచ్చింగ్ దీని మీద వస్తుంది అనమాట. అట్లా 2 లెవెల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ వేయకూడదు. ఇది దీనికి ఓ పాయింట్ పైన ఎక్కువ ఉండాల, రెట్ట ఎక్కువ ఉండాల, ఇది ఓ పాయింట్కి ఈ పక్క ఉండాలన్నమాట. చూడండి, రెట్ట ఎగస్ట్రా ఉండాల, బ్యాక్ తక్కువ పెట్టుకొని కుట్టుకుంటారు అలా కాలించి అలా. ఇప్పుడు ఈ హాఫ్ కుట్టేయాలి అనమాట. ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసేయాలన్నమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేయాలి. ఆ పక్క మాదిరి కాలించి ఎడలతో ఫ్రంట్ మీద బ్యాక్ మీద స్టిచ్చింగ్ వేసేయాలి, రెట్ట మీద వేయకూడదు. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా ఇలా. ఇప్పుడు ఏం చేయాలి, సైడ్ జాయిన్ చేయాలి. ఇలా ఫస్ట్ ఈ 2 జాయిన్ చేయాలి అనమాట. ఈ 2 పట్టుకొని ఈ పక్క హాఫ్ ఆ పక్క హాఫ్ కుట్టేయాలి. ఫస్ట్ నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్. ఇలా ఆ నుంచి పట్టాలి ఫ్రెండ్స్. ఇలా ఆఫించి మళ్ళా కింద నీటి కుట్టాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా పట్టుకొని ఆఫించి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ డబుల్ కుట్టేయాలి. కొంచెం ఇక్కడ సెంటర్లో కొంచెం చినక్కండ సో ఫ్రెండ్స్ ఇలా సైడ్ తగ్గించాయి అనమాట.
ఒక సైడ్ ఉంటుంది, ఇంకా వేరే సైడ్ ఆ పక్క సైడ్. ఇదంతే. ఇలా సెంటర్ నుంచి కుట్టాలన్నమాట. మళ్ళా ఇక్కడ కొంచెం చిక్కేది. మా ప్యాజ్ పెడితే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన స్టిచ్చింగ్ పార్ట్ 2 వీడియోలో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.